కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ జేఏసీ నేత అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయలతో గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుంటుందని అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ జీవో నెంబర్ 55 ను రద్దు చేసి జీవో నెంబర్ 29 ని తీసుకురావడంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. జీవో 29 రెడ్డి సామాజిక వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందన్నారు. గ్రూప్ 1 పరీక్షల పేపర్ మూల్యాంకనంపై అనుమానాలు ఉన్నాయన్నారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అంటున్న నిరుద్యోగ జేఏసీ నేత అశోక్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గ్రూప్ 1 ఇప్పుడు ఈ యొక్క పేరు కావచ్చు, ఈ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఒకే 2 కాలేజీ నుంచి 71 మంది విద్యార్థులు పూర్తిగా ర్యాంకు సాధించడం పైన కూడా దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో చాలా మంది ఒకే కమ్యూనిటీకి సంబంధించి కూడా వారికి ఎక్కువ ర్యాంకులు రావడము, దీనిపైన చాలా మంది ఇటు గవర్నమెంట్ లో ఇటు మంత్రులు కూడా ఈ యొక్క పదవులు అమ్ముకుంటున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అశోక్ అకాడమీ యొక్క చైర్మన్ అశోక్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించి పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఇటు కోర్టు కావచ్చు, ఇటు ఎగ్జామ్ కావచ్చు, ఇటు ఫిలిమ్స్ కావచ్చు, మెయిన్ సంబంధించిన హాల్ టికెట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా పూర్తిగా వివాదాస్పదంగా మారింది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా రాజ్యాంగ బద్ధేతర సంస్థగా ఇవాళ మారినట్టుగా కనబడతా ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. పేపర్ వాల్యుయేషన్ కావచ్చు, ఫిలిమ్స్ సరిగా నిర్వహించలేకపోయారు. 150 క్వశ్చన్లకు 14 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు వచ్చినాయి. ఆ తప్పుడు క్వశ్చన్లను కూడా సరిదిద్ది ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉండగా వాటి పట్టించుకోలేదు. ఇది మొదటి తప్పు జరిగింది. రెండోది ఏంటంటే నోటిఫికేషన్ ని మధ్యలో ఇచ్చారు. మధ్యలో వచ్చిన నోటిఫికేషన్ కి కొత్త ఉద్యోగాలు 60 పోస్టులు యాడ్ చేస్తే ఆ పెరిగిన పోస్టులకు కొత్త వాళ్ళకు ఆ పెరిగిన పోస్టులు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మొత్తంగా 563 పోస్టులకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మధ్యలో నోటిఫికేషన్ రద్దు చేశారు. పాత జీవో 55 పక్కన పెట్టి జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. ఆ 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ప్రైమరీ దశలోనే, ప్రిలిమ్స్ దశలోనే ఓపెన్ కోటాలోకి వెళ్లకుండా కేవలం ఓసీ వాళ్ళకు న్యాయం చేసే విధంగా జీవోని తీసుకొచ్చి ఈ యొక్క వెనుకబడిన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను దూరం పెట్టారు. అక్కడ మొట్టమొదటి తప్పిదం జరిగింది. ఎక్కడ కూడా అంటే తెలంగాణ యూపీఎస్ లో కూడా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఫిలిమ్స్ కు, మెయిన్స్ కు, ఇంటర్వ్యూ వరకు ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. ఇక్కడ ఫిలిమ్స్ కు ఒక హాల్ టికెట్, మెయిన్స్ కు మరొక హాల్ టికెట్, 2 హాల్ టికెట్లు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అమ్మాయిలకు వేరే సెంటర్లు, అబ్బాయిలకు వేరే సెంటర్లు కేటాయించినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ గ్రూప్ 1 లో మాత్రమే కనబడుతుంది. కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇచ్చారు. అంటే అమ్మాయిలకు ఇవ్వడం అనేది వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే బాత్రూములు సరిగ్గా అబ్బాయిలకు లేని కారణంగా ఇచ్చిన కారణం చెప్పినటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కూడా చూడలేదు. తెలుగు మీడియం వాళ్ళకు వేరే సెంటర్లు, అమ్మాయిలకు వేరే సెంటర్లు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వేరే సెంటర్లు. ఈ సెంటర్ల కేటాయింపులోనే మతలబు దాగి ఉంది. 100% ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ డివిజన్ బెంచ్ బొమ్మని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు ఇచ్చారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నాడు. తన అనుమాయ వర్గాలకు ఉద్యోగాలు ఇచ్చేసుకున్నాడు. దాని కారణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది గ్రూప్ 1 ఫిలిమ్స్ దశలో 3 లక్షల మంది తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు డివిజన్ పెంచిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ నిర్వహణ సరిగా లేదు, దాంతో పాటు పేపర్ వాల్యుయేషన్ సరిగా చేయలేదు, సరి అయినటువంటి వ్యక్తులు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ తో పేపర్లు దిద్దియలేదు. 21,000 పేపర్లు, 21,000 ఇంటూ 6 ప్లస్ ఇంగ్లీష్ ఇవన్నీ దిద్దాలంటే కొన్ని 2,47,000 పేపర్లని కనీసం 6 నెలల టైం పడుతుంది. 6 నెలల టైం తీయకుండా కేవలం 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ చేసి ఆగమాగం చేశారు. మహేందర్ రెడ్డి పేపర్ వాల్యుయేషన్ లో ఆయన ఆదేశాల మేరకు జరిగింది. అక్కడ ఒక గందరగోళం జరిగింది. తర్వాత బుర్ర వెంకటేశం గారు వచ్చారు, ఆయన ఒక ఇండికేషన్స్ ఇచ్చారు. మొత్తంగా పేపర్ వాల్యుయేషన్ గందరగోళం జరిగి కేవలం చూచిరాత పరీక్షల్లాగా రైటింగ్ స్కిల్స్ ఆధారంగా రైటింగ్ నీట్గా ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక మార్క్ ఎక్కువ వేశారు. 1 కాదు 2 కాదు, ఇట్లా 6 పేపర్ల పేరు మీద 70 క్వశ్చన్లు ఉంటాయి, 3 జనరల్ ఎస్సేలు ఉంటాయి. 70 క్వశ్చన్లకు ఒక్కొక్క మార్క్ ఎక్కువ పడ్డా 70 మార్కులు అవుతుంది. దాంతో పాటుగా జనరల్ ఎస్సేలలో ఒక్కొక్క క్వశ్చన్ 3-4 మార్కులు ఎక్కువ పడ్డా కూడా 80 మార్కులు. అంటే తెలుగు మీడియం అభ్యర్థికి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి యావరేజ్గా చూసుకున్న 80 మార్కుల డిఫరెన్స్తో పోయింది. దాని కారణంగా మెయిన్స్ దశలో 40% మంది తెలుగు మీడియం వాళ్ళు రాసినప్పటికీ 9.95% మాత్రం తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయితే 60% ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ పూర్తిగా గత 12-13 ఏళ్లుగా కళ్ళ కాలేజ్ కాసుకొని చదివినటువంటి విద్యార్థులు ఎవరు సార్ అంటే తెలుగు మీడియం వాళ్ళు. ఆ తెలుగు మీడియం వాళ్ళకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళ కోర్టు కేసు పోయింది కూడా తెలుగు మీడియం వాళ్ళే పోవడం జరిగింది. కాబట్టి దీన్ని మొత్తం కంప్లీట్గా సరిదిద్దాలా. ఎందుకంటే విద్యార్థులు ఆరోపణలు చేసింది కొన్ని అంశాలైతే కోర్టు తీర్పు చూసిన తర్వాత
ప్రతి అంశంలో ఉల్లంఘన జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన డ్యూటీని సరిగ్గా నిర్వహించలేదు, తన నిబంధనల్ని పాటించలేదు, అతిక్రమించింది. పేపర్ వాల్యుయేషన్లో కూడా గందరగోళాలు జరిగినాయి. కనీసం పేపర్కి సంబంధించిన వాళ్ళకి బ్లూ ప్రింట్ కూడా లేదు. తెలుగు మీడియంకు బ్లూ ప్రింట్, ఇంగ్లీష్ మీడియం బ్లూ ప్రింట్ వేరువేరుగా ఇవ్వాలా. కనీసం తెలుగు మీడియం పేపర్ కరెక్షన్ సంబంధించి బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. కనీసం ఇంగ్లీష్ మీడియంలో కూడా బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. ఎవరితో దిద్దిచ్చారో కూడా తెలియదు. ఎన్విరాన్మెంట్ పేపర్ని వేరే అభ్యర్థితో దిద్దించిన సందర్భం మనకు కనబడతా ఉంది. కాబట్టి అడుగడుగున ఉల్లంఘన జరిగిన కారణంగా భారతదేశంలోని అతిపెద్ద భారీ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో 563 60-70 సంవత్సరాల కాలంలో ఏపీపీఎస్ ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు ఎప్పుడు రాలేదు. తర్వాత 50 ఏళ్ల కాలంలో వస్తాయంటే రావు. ఒక 563 ఒక పెద్ద పోస్టులు. దీన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో పేపర్ లీకేజ్, వాళ్ళు పేపర్లు అమ్ముకున్న ఆరోపణలు ఎదుర్కొంటే, వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఏకంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. అంటే ఇక్కడ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క హస్తము ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడంలో ఖచ్చితంగా ఉన్నది. దాంతోపాటు పేపర్ వాల్యుయేషన్లు గందరగోళం జరిగింది. దీని కారణంగా 90% ఆఫ్ స్టూడెంట్స్ అన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. ఉంటే ఉండొచ్చు, ఒక 10 నుంచి 20% వరకు సరైన అభ్యర్థులు ఉంటే ఉండవచ్చు. నిజంగా మళ్ళీ ఎగ్జామ్ పెడితే వీళ్ళందరూ మెరిట్లో సాధించిన వాళ్ళే కదా, వీళ్ళు మెరిట్లో మార్కులు వచ్చిన వాళ్ళే కదా. మరి మెరిట్ వచ్చిన వాళ్ళు మళ్ళీసారి కూడా మెరిట్ సాధించడానికి అవకాశం ఉంది. రానోడికి ఎట్ట రాదు. మరి మెరిట్ సాధించిన వాడు ఎందుకు భయపడతా ఉన్నారు? కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ డివిజన్ బెంచ్ పోకుండా తక్షణమే ఎగ్జామ్ని ప్రిలిమ్స్ దశ నుంచి మళ్ళీ మెయిన్స్ నిర్వహిస్తే ప్రతి అభ్యర్థికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని డివిజన్ బెంచ్ అని, సుప్రీంకోర్టు అని పోయి మరింత ఇజ్జత్ తీసుకొని నిరుద్యోగులలో వ్యతిరేకత భావాన్ని పెంచుకోవద్దని, దానితో పాటుగా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఆ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. దానికి నిరసనగానే ఇటు గ్రూప్ 1 ఫిలిమ్స్ మళ్ళీ నిర్వహించాలి, దాంతోపాటు నోటిఫికేషన్లు జారీ చేయాలని రేపు సోమవారం నుంచి 15వ తారీఖు 11 గంటలకు నా యొక్క ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగి ఉద్యమానికి మద్దతుగా నిలబడి మనము నోటిఫికేషన్లు సాధించుకుందామని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని చెప్తున్నారు, మంత్రి కూడా అమ్ముకున్నారు అని చెప్తున్నారు. దీనికి సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఏ విధంగా మీరు చూపారు? దాని యొక్క హైకోర్టు యొక్క నివేదిక చూసి అర్థమవుతుంది. అంటే 10 దశలో ఉల్లంఘనలు ఎందుకు చేస్తారు? ఉల్లంఘన చేసిరంటే అవినీతికి ఆరోపణలు ఉంటే నాకు ఉల్లంఘన చేసేది. ఒకే సంటలో 74 మంది ఏ విధంగా సెలెక్ట్ అవుతారు? అంటే కావాలని కూర్చోబెట్టి రాపిచ్చిరా? మీరు రాపియకపోతే ఏది ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి జీవో 29 తీసుకొచ్చింది అందుకు అనుకోవచ్చు, ఒకే కమిటీ వాళ్ళకి ఇదంతా చేయడానికి అనుకోవచ్చు. మేబీ కావచ్చు. ఎందుకంటే ఇవాళ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో నడిచేది వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో ఒక కార్పొరేషన్ పదవి కానీ, వేరు పోస్టులు కానీ, ఎక్కడనే నామినేషన్ పోస్టులలో ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి 10%లో ఎన్ని పోస్టులు ఓసీలకు ఇచ్చారో మీరు చూడండి. అంటే రెడ్డి ప్రభుత్వం, రెడ్డి లాబింగ్ ప్రభుత్వంతో కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కనబడతా ఉంది. ఉద్యోగాలు 100% అమ్ముకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే దీనిపైన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తుంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు తెలుస్తాయి. 563 మంది ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు రేపు ఆర్డీఓలు అయ్యి డిఎస్పీలు అయితే వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్లో జిల్లా బాసులుగా, కలెక్టర్గా, ఐపీఎస్లుగా ఉంటారు. రాష్ట్రం మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉండబోతుంది. అనర్హులైన వ్యక్తులు కనుక రేపు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఈ పొలిటీషియన్ చేసేటటువంటి ఘోరాల కంటే వాళ్ళు చేసే ఘోరాలు ఇంకెక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితమే సిబిఐ ఎంక్వైరీ చేయాలా. మళ్ళీ మీరు పునరాలోచన చేసుకుని డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు పోకుండా తక్షణమే మళ్ళీ ఫిలిమ్స్ నుంచి ఎగ్జామ్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పేపర్ కౌంటింగ్ సంబంధించిన విషయం, పదవీ విరమణ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క పేపర్లు దిద్దారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పదవీ విరమణ వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్లతో దిద్దియవచ్చు, అసలు ప్రొఫెసర్ కాని వాళ్ళతో దిద్దియడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే జేఎల్స్ అంతా డిఎల్ ప్రమోషన్ పొందారు. వాళ్ళు జేఎల్ స్థాయిలో అంతా తెలుగు మీడియంలో చదువుకొని తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇక్కడ పేపర్లు దిద్దింది ఇంగ్లీష్ మీడియం దిద్దారు. తెలుగు మీడియంలో చదువుకొని డిఎల్ గా ప్రమోషన్ పొంది అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే హోదా ఇచ్చారు వాళ్ళకు, దిద్దారు. దిద్దిన కారణంగా వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటంటే కర్సివ్ రైటింగ్ రాస్తారు. ఆ కర్సివ్ రైటింగ్ దిద్దే వాళ్ళకి అర్థం కాక మేము ఏడ తక్కువ మార్కులు వేస్తే మాకు ఏడ ఇజ్జత్ పోద్దా అన్నట్టు ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్కువ మార్కులు వేసుకుని పోయారు. దాని కారణంగా ఇవాళ జరిగినటువంటి నష్టము, తీవ్రమైన నష్టం జరిగింది పేపర్ వాల్యుయేషన్లో. కౌంటింగ్ పెడితే ఒక అమ్మాయికి అసలు నా ఎంత 480 మార్క్స్కి వెళ్ళి 420కి వచ్చినాయి. మరి 60 మార్కుల డిఫరెన్స్ ఎట్లా వస్తుంది? దానికి ఏం నిబద్ధత ఏంది? ఒక రాజ్యాంగం అది యూనిట్ టెస్ట్ ఎగ్జామ్లు కనుక మన స్కూల్ స్టాండర్డ్లో యూనిట్ క్వార్టర్లీ ఎగ్జామ్ పెడితే కరెక్షన్ ఎట్లా చేస్తారు, అంతకంటే ఘోరంగా చేసినటువంటి పేపర్లు. కనీసం ఒక క్వశ్చన్ పేపర్ 2 నిమిషాలు కూడా టైం తీసుకుంటే ఎగ్జామ్ పేపర్లు దిద్దితే ఇంకేమైనా ఉంటుందా? అసలు నిబద్ధతలు కంప్లీట్గా వీళ్ళు కావాల్సిన నిబంధనలు మొత్తం తుంగల్లో తొక్కి ఉద్యోగాలు అమ్ముకొని పేపర్ వాల్యుయేషన్ సరిగా చేయలేదు. ప్రాథమిక దశలో ఎగ్జామ్ గందరగోళం, ప్రతి అడుగున గందరగోళాలు జరిగిన కారణంగానే ఈ వ్యవస్థ అనేది దాపురించింది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు
పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేసింది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మరి మీరు వారిపైన అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీ పైన కేసులు పెట్టడానికి కూడా ముందుకు వస్తుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ కేసులు పెట్టింది, 4 కేసులు పెట్టింది. అంటే ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడిన నేను కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవాలి కదా, కలిసిపోయినా ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పులు చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ నిలదీశాను. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిలదీస్తున్నా. అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షపాతే నిరుద్యోగుల తరపున మాట్లాడతాను, పార్టీల తరపున కాదు. నేను పార్టీలతో ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడే అశోక్ సార్ కాదు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే అది ఏ పార్టీ అయినా ఎవరైనా ఖచ్చితంగా నిలబడతాను, కొట్లాడుతాను. దానిలో భాగంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉల్లంఘించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి దాని నిరసనగా రేపటి సంది అంగర్ స్ట్రైక్ అని చేయబోతా ఉన్నాను. కావాలని కాంట్రవర్సీ చేస్తుంటూ అశోక్ సార్ తన పేరు పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. దానిపైన మరి చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మరి మాట్లాడితే కాంట్రవర్సీ చాలా మంది కూడా చేస్తూ ఉన్నారు. మరి అశోక్ సార్ మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? విద్యార్థులంతా అశోక్ సార్ని ఎందుకు నమ్ముతున్నారు? అశోక్ సార్ విద్యార్థులు నమ్ముతున్నారు అంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు కాబట్టి విద్యార్థులు నమ్ముతున్నారు. మరి వేరే వాళ్ళు చాలా మంది విద్యార్థులు ప్రతి విద్యార్థి మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను మాట్లాడిన అంశాలని విద్యార్థులు కూడా మాట్లాడతారు. అశోక్ సార్ని మరి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అశోక్ సార్ ఎప్పుడైనా నిక్కచ్చిగా నిజాయితీగా విద్యార్థుల తరపునే మాట్లాడండి, వేరే వాళ్ళతో ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడలే. ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలి. అందుకే అశోక్ సార్ నమ్ముతున్నారు. అశోక్ సార్ వాస్తవాలు మాట్లాడుతారు కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఈయన టీఆర్ఎస్ మనిషి అంటారు. అయ్యాల టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ మనిషి అన్నారు. కాబట్టి మా బలం అంటే నిరుద్యోగుల యొక్క సమస్యను తీసుకుపోవడం కోసం ప్రతిపక్ష వాళ్ళని ఖచ్చితంగా కలిసి ఆ వాయిస్ని రేజ్ చేయడం కోసం ఇవాళ బీజేపీ వాళ్ళని కలుస్తున్నాం, టీఆర్ఎస్ వాళ్ళని కలుస్తున్నాం, కమ్యూనిస్ట్ వాళ్ళని కలుస్తున్నాం, అందరం కలుస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను మనం ఖచ్చితంగా నిలదీసే ఒక ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది. వాళ్ళు పేపర్ల కాడ చేస్తే వీళ్ళు ఏకంగా ఉద్యోగాలు అమ్ముకున్నా కానీ చేస్తున్నారు. వాళ్ళ గ్రూప్ 2, 3 సంబంధించి ఇంకా రిజల్టే ఇస్తలేరు. గ్రూప్ 1 ఇంకా కోర్టులో 1 year నడిచే అవకాశం ఉంది. గ్రూప్ 2, 3 రిజల్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. వాళ్ళు మన గురుకులాల పోస్టింగ్ ఇచ్చేటప్పుడేమో పైకెళ్ళి కింద ఆర్డర్ పాటించలేదు. తర్వాత డిఎల్, తర్వాత జేఎల్, పీజీటీ, తర్వాత టీజీటీ ఇవ్వాలి. ఆయన నెత్తి నోరు మొత్తుకున్న వాళ్ళు పట్టించుకోలేదు. దాని కారణంగా 2500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ 3000 ఉద్యోగాలు మిగిలినాయి. గ్రూప్ 4లో ఒక 3-4 వేల ఉద్యోగాలు మిగిలినాయి. వీళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలు 10,000. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? 2022 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు ఇస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ పేర్కొనలేదు కదా. కాబట్టి అన్ని ఉల్లంఘన నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు చేసింది 0%. అందుకే ఇవాళ గవర్నమెంట్ నిలదీసే ఒక ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉంది నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండవు? రేపు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంటి దగ్గరే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాను. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఏది పెట్టినా నా దీక్ష అనేది కొనసాగదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చే వరకు 20 రోజులు కానీ 30 రోజులు కానీ అట్లనే దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను. పోలీసులు మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడానికి కూడా చూసినట్లుగా మనం బేగం బజార్ పోలీసులు కూడా చూసాం. దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతుంది? వాళ్ళని అపార్ట్మెంట్ కాడ 4 పోలీసులు ఉన్నారు, ఎస్బీ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు చైతన్యపురి పిఎస్ పోలీసులు ఉన్నారు. 3 రోజులుగా నైట్ నిద్ర చేస్తున్నా ఇంటి దగ్గర పోలీసులు. 2 కానిస్టేబుల్ పెట్టి ఆన్నే నా యొక్క ప్రతి అబ్జర్వేషన్ బయటికి వెళ్ళిన కానీ వచ్చినా కానీ అన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే విద్యార్థుల యొక్క మద్దతు అశోక్ సార్కు ఉన్నది అనే కాన్సెప్ట్తోని నన్ను నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నిలువరించినా ఏం చేసినా అశోక్ సార్ యొక్క దీక్ష అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా మీ డిమాండ్ లాస్ట్ ఏంటి అసలు ముఖ్యమైన ఏంటంటే ఇవాళ డిఎస్సి సంబంధించి 20,000 ఉద్యోగాలు ఇవ్వాలి, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 15,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే పవర్ సెక్టర్లో 5,365 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొంది రెడీగా ఉంది. ఎమ్మడే తక్షణం ఇవ్వండి. డిప్యూటీ సర్వేయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి, 1000 పోస్టులు నింపండి. ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 500 పోస్టులు ఇవ్వండి. మీరు 2 లక్షల ఉద్యోగాలు అంటారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్ కాకపోయినా ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలు వేసి మీరు నిజంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడినాం. మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మా యొక్క టోటల్ అసెంబ్లీలో ఆమోదించింది కానీ మా యొక్క మేనిఫెస్టో కూడా సరైనదని చెప్పాలంటే తక్షణమే 50,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే వరకు అశోక్ సార్ యొక్క దీక్ష కొనసాగుతుంది. దానికి చూస్తే బీఆర్ఎస్ సంబంధించి పేపర్లు అమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఈ యొక్క పోస్టులని అమ్ముకుంటుందని చెప్పి కూడా అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రూప్ 1 సంబంధించి పరీక్షలు మళ్ళీ పెట్టాలి. అంతేకాకుండా ఇందులో పూర్తిగా దీనికి సంబంధింంచి అన్ని అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిరుద్యోగులకు ఎక్కడ కూడా అన్యాయం కాకుండా చూడాలని చెప్పి కూడా ముఖ్యంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం రేపు 15వ తేదీ సోమవారం నుంచి కూడా నిరాహార దీక్ష కూడా చేస్తాం. భవిష్యత్ కార్యాచరణలో ఇలాంటి తప్పిదాలు ప్రభుత్వం చేయకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అశోక్ సార్ చెప్తారు. అవుట్ టు స్టూడియో.